అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు ప్రధాన దినపత్రికలోని వార్తలను కానీ విశ్లేషించినట్లయితే, ముందుగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే, అక్షయ పాత్ర అమరావతి ప్రధానికి వివరించిన సీఎం చంద్రబాబు, పునఃప్రారంభానికి రావాలని మోదీకి ఆహ్వానం, రాజధాని నిర్మాణంపై ప్రజెంటేషన్, తన ఆలోచనలు పంచుకున్న ప్రధాని, పచ్చదనం విస్తరణకు పెద్దపీట వేయాలని సూచన, ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామన్న సీఎం, ఉగ్రవాద చర్యలకు నిర్మూలనకు సంపూర్ణ మద్దతు. ఉగ్రవాద నిర్మూలనపై చర్యలకు సంపూర్ణ మద్దతు. నిన్న ప్రధానమంత్రి మోడీని చంద్రబాబు నాయుడు గారు కలిసి రాజధాని పునఃప్రారంభానికి రావాల్సిందిగా ఆహ్వానించడం జరిగింది. మే 2వ తేదీ పెట్టిన ఈ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా మీరు అన్ని రంగాలలో ఒక బీపీసీఎల్ ప్రాజెక్ట్ అయితేమి, రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి అయితేమి, రాజధానికి అన్ని రకాలుగా మీరు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు కృతజ్ఞతలను తెలియచేస్తూ తన ఆలోచనలు ప్రధానితో పంచుకోవడం జరిగింది. ప్రధాని కూడా పచ్చదనాన్ని ఎక్కువగా ఎలా పెంపొందించేయాలి అనే సలహాలు ఇవ్వటం కూడా జరిగింది. అదేవిధంగా ఉగ్రవాద నిర్మూలనపై చర్యలు చేపట్టేటటువంటి చర్యలకు మా పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందనేది కూడా తెలియజేయడం జరిగింది. రాయలసీమలో డిఫెన్స్, ఏరోస్పేస్, ఆటోమొబైల్స్ ప్రతి విషయంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటున్నందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాయలసీమలో కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్లు, డ్రోన్ సిటీ అభివృద్ధి ప్రణాళిక గురించి ప్రధానికి వివరించి వాటికి తగిన సహాయం చేయాలని కూడా కోరటం జరిగింది. ఆ ప్రాంతంలో డిఫెన్స్, ఏరోస్పేస్, ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్కు సంబంధించిన ప్రణాళికలను ప్రధానికి వివరించి కేంద్రం మద్దతు కోరటం జరిగింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి రావాలని కూడా ప్రధానిని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. విడుదల రజని 5 కోట్లు డిమాండ్ చేశారు. లేకపోతే క్రషర్ మూయించేస్తారని బెదిరించారు. అది జరిగిన 6 రోజుల్లోనే స్టోన్ క్రషర్ సోదాలు. విజిలెన్స్ డీజీ అనుమతి లేకుండానే ఆర్వీఈఓ జాషువా తనిఖీలు. రజనీ మరిది గోపి రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి ఏసీబీ. అంటే చిలకలూరుపేట దగ్గర ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ని ముందు 5 కోట్లు డిమాండ్ చేయడం జరిగింది. అప్పటి మంత్రి విడుదల రజని 5 కోట్లు డిమాండ్ చేసినా కూడా యాజమాన్యం లొంగకపోవడంతో వాళ్ళ మీద విజిలెన్స్ దాడులు చేయించడం, అక్కడక్కడ గుంటూరు జిల్లా విజిలెన్స్ ఆర్ఈఈఓగా ఉన్నటువంటి జాషువాని అడ్డపెట్టుకొని స్టోన్ క్రషర్ మీద దాడులు చేయటం, వాళ్ళ మీద దాదాపు లోపాలను ఎత్తి చూపుతూ 30-40 కోట్లు పెనాల్టీ వేసే విధంగా రిపోర్టు తయారు చేయడం కూడా జరిగింది. ఎటువంటి విజిలెన్స్ డీజీ అనుమతి లేకుండా జాషువా తన టీంతో అక్కడ దాడికి వెళ్ళటం కూడా జరిగింది. ఎట్టకేలకు లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ వాళ్ళు తిరిగి మంత్రితో రాయబారానికి వచ్చి 2,20,00,000 ఇచ్చేటట్లుగా ఒప్పందం చేసుకున్నారు. నేరుగా విడుదల రజని మరిది గోపి ఇంటికి వెళ్ళి 2 కోట్లు ఇచ్చి గోపి ఫోన్ ద్వారా రజనీ గారితో మాట్లాడటం కూడా జరిగింది. ఆ తదనంతరం 20 లక్షలు జాషువాకి, విడుదల రజని మరిది గోపికి అందించడం కూడా జరిగింది. దీని దగ్గర పూర్తి ఆధారాలతో గోపిని నిన్న అరెస్టు చేసి ఈ విధంగా రిమాండ్ రిపోర్ట్లో ఏసీబీ పేర్కొనడం జరిగింది. సింధు పరివాహక వ్యవస్థలో భాగంగా రియాసీ వద్దనున్న ఆనకట్ట సింధు నుంచి చుక్క నీరు పోనివ్వం. ఈ సింధు నది జల ఒప్పందం పాకిస్తాన్తో రద్దు చేసుకున్న తర్వాత పాకిస్తాన్లో పెద్ద అలజడి రేగిందని చెప్పవచ్చు. దానివల్ల అక్కడ ఉన్నటువంటి కొన్ని తీవ్రవాద భావజావాలు ఉన్నటువంటి నాయకులు, తీవ్రవాదానికి నాయకత్వం వహించే నాయకులు కూడా కొన్ని ప్రగల్భాలు కూడా చేయడం జరిగింది. మీరు జలాలు ఇవ్వకపోతే అక్కడ ఏరులో రక్తమై పారుతుంది, జలాలు ఎందుకు ఇవ్వరు అని అనేక విధాలుగా మాట్లాడటం జరిగింది. ఇక సింధు నుంచి చుక్క నీరు కూడా పోనివ్వమని హోంమంత్రి అమిత్ షా చెప్పడం జరిగింది. పాక్ జాతీయులను గుర్తించి త్వరగా పంపించేయండి, గడువు తర్వాత ఒక్కరూ మన దేశంలో ఉండరాదు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో టెలికాన్ఫరెన్స్లో అమిత్ షా చెప్పడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ని హతం చేయడం జరిగింది. ఉగ్రవాదుల్ని జల్లెడు పడుతున్నటువంటి భద్రతా దళగాలు అన్ని రకాల
వ్యవస్థలకి, మిలిటరీ దళాలకి సెలవులను రద్దు చేయటం కూడా జరిగింది. ఇస్రో మాజీ అధిపతి కస్తూరి రంగన్ కన్నుమూత. దేశ అంతరిక్ష రంగాన్ని మరో మలుపు తిప్పినటువంటి దార్శనికుడు. ఆయన సారథ్యంలోని పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి ప్రయోగాలు జాతీయ విద్యా విధానం ముసాయిదాను రూపకల్పన చేయడంలోనూ చాలా కీలక పాత్ర వహించడం కూడా జరిగింది. దేశం ఆయనకు రుణపడి ఉంటుందంటూ రాష్ట్రపతి ప్రధాని నివాళి. ఇస్రో అధిపతిగా ఎక్కువ కాలం ఉన్నటువంటి కస్తూరి రంగన్ నిన్న అనారోగ్య కారణాలతో కన్నుమూయడం జరిగింది. మన భారత అంతరిక్ష కేంద్రంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించేటటువంటి పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి ర్యాకెట్ల ప్రయోగాలను ఆయన హయాంలోనే చేపట్టడం జరిగింది. ఆయన హయాంలో కొన్ని ప్రముఖమైన ప్రయోగాలు కూడా చేయడం జరిగింది. మన భారతదేశంలో జాతీయ విద్యా విధానం అనే ఒక ముసాయిదాను తయారు చేయడంలోనూ కీలక పాత్ర పోషించడం కూడా జరిగింది. జాతి మొత్తం మీకు రుణపడి ఉంటుందని ప్రధాని, రాష్ట్రపతి నివాళులు అర్పించడం జరిగింది. మత్స్యకార భృతి విడుదల నేడే శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. ఒక్కో కుటుంబానికి 20,000 ఆర్థిక సహాయం. 1,29,178 కుటుంబాలకు 258 కోట్ల ప్రయోజనం. మత్స్యకారులకి అంటే ఇప్పుడు వేట ఉండదు కాబట్టి ఈ వేట సమయంలో వాళ్ళకి జీవనభృతిగా 20,000 ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్డీఏ ప్రభుత్వం ఎలక్షన్ ముందు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ప్రకారం ఇప్పుడు ఒక్కో కుటుంబానికి 20,000 ఆర్థిక సహాయాన్ని ఇస్తూ ఈరోజు ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. టోటల్గా 1,29,178 కుటుంబాలకు 250 కోట్లు ప్రయోజనాన్ని చేకూర్చే విధంగా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. కూటమి నేతలంతా మనస్ఫూర్తిగా కలిసి పనిచేస్తున్నాం. మోదీ, చంద్రబాబు నేతృత్వంలో ప్రగతి పదంలో రాష్ట్రం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రెండో విడత భూ సమీకరణకు రైతులు సానుకూలం. రాజధాని ప్యాకేజీ మాకు అమలు చేయాలని విన్నపం. 4 గ్రామాల్లో 9,617.58 ఎకరాల సమీకరణ. పెద్దకూరపాడు నియోజకవర్గంలో గ్రామ సభలు. తిరిగి రెండో విడతలో అమరావతిలో భూ సమీకరణానికి రెండో విడతలో భూ సమీకరణ చేయడానికి కార్యక్రమాన్ని చేపట్టడం, గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. రైతులందరూ కూడా సానుకూలంగా ఉండి అమరావతి రైతులకి ఏ విధంగా అయితే రాజధాని ప్యాకేజీ ఇచ్చారో దాన్ని కూడా మాకు అమలు చేయాలని చెప్పడం, అనేక రకాలుగా వాళ్ళ డిమాండ్ను విన్నపం రూపంలో తెలియజేయడం కూడా జరిగింది. రెవెన్యూ రికార్డులు మీ ఇంట్లో ఎందుకున్నాయి? మదనపల్లి దసరాల దగ్ధం కేసులో మాధవరెడ్డిని ప్రశ్నించిన సిఐడి. విచారణకు సహకరించిన నిందితుడు. ఈ మదనపల్లి ఫైల్ దగ్ధం కేసులో అరెస్ట్ అయినటువంటి ప్రధాన నిందితుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు మాధవరెడ్డిని ప్రశ్నించడం జరిగింది. అతను సిఐడికి సరిగా సహకరించలేదు, సమాధానాలు చెప్పడం లేదనేది కూడా తెలుస్తుంది. అనేక విధాలుగా సిఐడి వాళ్ళు అనేక రూపాల్లో కూడా ప్రశ్నించడం జరిగింది. రెవెన్యూ రికార్డులు అసలు మీ ఇంట్లో ఎందుకున్నాయి, మీరు తెచ్చుకొని పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని అనేక రకాలుగా కూడా ప్రశ్నించడం జరిగింది. ఇకపోతే ముంచేస్తారు జాగ్రత్త సుమి. రాజధానిలో వాగుల వెంబడి స్థిరాస్తి వెంచర్లు, ముంపు పొలాల్లో బాడవ భూముల్లో లేఅవుట్లు, నిబంధనలు, సిఆర్డీ అనుమతులు బేఖాతారు. పాంప్లెట్లు, బ్రోచర్లు కాదు, క్షేత్రస్థాయిలో చూడాలి. ప్రజలందరికీ ఈనాడు పేపర్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు. ముంచేస్తారు జాగ్రత్త సుమి. రాజధానిలో వాగుల వెంబడి స్థిరాస్తి వెంచర్లు, ముంపు పొలాల్లో, బాడవ భూముల్లో, పనికిరాని భూముల్లో అనేక లేఅవుట్లు వేసి బ్రోచర్లు అందంగా చిత్రీకరించి ప్రజలను మభ్యపెడుతున్నారు. మీరు చూడాల్సింది పాంప్లెట్లు, బ్రోచర్లు కాదు, క్షేత్ర స్థాయిలో పోయి చూడాలి. చూసి జాగ్రత్త పడి అక్కడ మీరు అన్నీ బాగుంటాయని కొనుక్కోవాలి. ఎందుకంటే దాదాపు సంవత్సరానికి 5-6 నెలలు నీటి ముంపులోనే ఉంటాయి. అటువంటి దగ్గర మీకు వెంచర్లు వేసి పాంప్లెట్లు, బ్రోచర్ ద్వారా మిమ్మల్ని మైమరిపించి మీరు ఆవేశపడి అక్కడ కొనుక్కోవద్దని చెప్పి ఈనాడు పత్రిక ప్రజల్ని హెచ్చరించడం కూడా జరిగింది. ఇకపోతే ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకున్నట్లయితే ఎస్సీ వర్గీకరణ రూల్స్ విడుదల. రాష్ట్రంలో అమలుకు అంతా సిద్ధం. 3 గ్రూపులుగా రిజర్వేషన్ ఫలాలు. మహిళా రిజర్వేషన్ 33%, ఆయా గ్రూపులకు సమాంతరంగా అమలు. అర్హులు లేకుంటే 2వ నోటిఫికేషన్. సందేహాలపై ప్రభుత్వంతో చర్చించే ఛాన్స్. రాష్ట్ర సర్కార్ నియమాలకు వర్తింపు. ఈ ఎట్టకేలకు ఈ ఎస్సీ వర్గీకరణ రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రభుత్వం రూల్స్ విడుదల చేయడం జరిగింది. టోటల్గా 3 గ్రూపులుగా విభజించడం. ప్రతి గ్రూపులో కూడా మహిళలకు 33%
రిజర్వేషన్ ఉండే విధంగా తయారు చేయడం జరిగింది. ఒకవేళ అర్హులు లేకపోతే మళ్ళీ రెండోసారి కూడా నోటిఫికేషన్ ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. బనకచర్ల అనుమతులకు ప్రతిపాదనలు పంపండి. కేంద్ర జల సంఘం సానుకూల స్పందన. కేంద్ర రాష్ట్ర అధికారులతో సాయి ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్. ప్రాజెక్టు ఒకే యూనిట్గా అనుమతులు తీసుకోవాలని నిర్ణయం. నిధుల సమీకరణపై జల వనరుల శాఖ దృష్టి. కంపెనీల రిజిస్ట్రార్ వద్ద జలహారతి కార్పొరేషన్ రిజిస్ట్రేషన్. బనకచర్ల ప్రాజెక్టుకు ఎట్టికేలకు అనుమతులు పంపని చెప్పి కేంద్ర జలసంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరటం కూడా జరిగింది. దీని మీద చర్యలు ఆగమేఘాల మీద జరుగుతున్నాయి. ఈ కంపెనీల రిజిస్ట్రార్ వద్ద జలహారతి కార్పొరేషన్ కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇకపోతే ముందస్తు బెయిల్ ఇవ్వండి, అరెస్ట్ నుంచి కాపాడండి, దర్యాప్తుకు సహకరిస్తా. అది ఈరోజు దినపత్రికలోని ప్రధాన వార్తలు. ఈ మరి ఒక ముఖ్యమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.